ఇబ్బంది? ఎందుకంటే దాని బండితో ఏం అవసరము? బండి ఏం పని చేయదు కదా, బండి ఏం పని చేయదు కదా, నేను ఉన్నాను కదా. అట్లా కాదు, అట్లా కాదు. మీరు ఉదయం రండి, మీరు ఒకసారి ఫోన్ చేసి అయిపోతుంది. తప్పుడు అన్న ఫోన్ చేశారు, 2 సార్లు ఫోన్ చేశారు సార్ అన్న. అవును సార్ చేసినాడు, ఎత్తలేదు. మూడోసారి ఫోన్ దానికి కూడా మూడోసారి ఫోన్ చేసి ఎత్తాడు. ఇప్పుడు నేను ఎత్తడం లేదు సార్ 3 గంటలకు. నీది వేరే, మెల్లది వేరే. ఏం లేదు సార్, మా అన్ననే కదా, ఇబ్బంది లేదు. కరెక్టేలా. అదే ఇంత పట్టింపు ఉండకూడదు. మరి మనము నీకేమన్నా రివర్స్ మాట్లాడితే అట్లా పట్టింపు ఉండాలి. కానీ అతనికి ఏం విద్యకు ఎవరు చేయలేడు. చేసినారు. చేసింటే నాకు ఇప్పుడు కూడా అవును చేసింటే మనం మర్చిపోతుంది, ఇక్కడ రాలేదు బండి అంటాము అంతే. ఏమది దొంగ బండి కాదు, లేకుంటే దొంగ సరుకు కాదు. అదేం దాన్ని ఏమి స్మగ్లర్ ఏమేమి ప్యాకెట్లు అనేది కాదు. దానికోసం నిలబెడతాను అంటున్నాను. నేను వస్తాను కదా, నీకు మనిషి కదా మాట్లాడేది. అది దొంగ బండి కాదు, మనిషి కదా మాట్లాడేది. దొంగ బండి స్మగ్లింగ్ కాదు, అక్రమం కాదు. ఇబ్బంది ఏమి అని అంటున్నా. మరి అది కాదు కదా మాట్లాడేది, నేను కదా మాట్లాడేది. పొద్దున నీ దగ్గర మాట్లాడాలంటే మనిషి కదా మాట్లాడాల్సింది. మేము ఇదే ఊరేనా, మేము వేరే ఊరు కాదు. వేరే ఊరు కాబట్టి వచ్చినారు. వేరే ఊరైతే ఎట్లా వస్తారు? ఇప్పటికిప్పుడు బండి ఆపితే వేరే ఊరైతే ఎట్లా వస్తారన్నా? అర్థమవుతుంది. వేరే ఊరేం కాదు కదా, ఇదే ఊరే కదా. ఏమైతుంది? ఎట్లా 12 దాటింది, ఒక 6-7 గంటలు ఏమైతుంది? లేదన్నా, అది బండి ఆపకూడదు అన్న. మనకి మీరేమన్నా మాకు చేసి ఫోన్ చేసింటే మాకు రాకుంటే అప్పుడు మా తప్పు. కానీ మీరు చేయలేదు, మాకు చేయలేదు. 100% ఇది సమయం కంప్లీట్. మీరు కొట్టండి, నేను కొట్టాను. నీకు ఫోన్ చేయని చెప్పలేదు. నేను చేస్తానంటే చేస్తాను. మరి చేస్తాను ఇప్పుడు అన్నా చేస్తానన్నప్పుడు చేయండి, లేకపోతే ఇంకేమంటారు? అరే అన్నా, మీరు భయపడరే, భయపడే మన క్వశ్చన్ కాదు. ఇప్పుడు కూడా చేయి, ఇంకోసారి చేయి. ఇప్పుడు కూడా చేయని అంటున్నావు. మొత్తం చేద్దానా అని చెప్పి చెయ్యి అన్నా. మీరు రమ్మని ఇంకా పెద్ద దానికి విలువ లేని పౌడర్ అది. దానికి కూడా అగ్రి కదా, మేము అగ్రి అవుతున్నాం కదా. నీకు పొద్దున వరకు బండి ఉండాలా, ఎమ్మెల్యే ఇంటికి పెడతావా, లేకుంటే మా ఇల్లు అడిగి వెంకటేశ్వర గుడి కాడ ఆఫీస్ కాడ ఉండి అప్పదుంటా. నీవే తీసుకున్న బీగా తీసుకుని పోదా. అయిపోయి లేయి. ఇంకా నేను చెప్పినాక ఇను లేయాలి. మనిషికి బండి ఆగాలంటే ఆగాల. సాయం ఒక మాట చెప్తాను కదా అన్నా, బండి ఆగాడ వెంకటేశ్వర గుడి ఆపుతారు. నా ఇల్లు ఆడే ఎమ్మెల్యే ఆఫీస్ ఆడే కదా, మాట్లాడాలి పొద్దున. అవసరం లేదు అన్న, ఎమ్మెల్యేతో అవసరం అంటే ఎమ్మెల్యేతో మాట్లాడదాం, సీఐతో మాట్లాడుతుంటే మాట్లాడదాం. దాని తాలూకు పేపర్స్ లేకపోతే పేపర్స్ ఉన్నాయి, రికార్డెడ్ గా 100% ఉన్నాయి. దాంట్లో నువ్వు అవార్డు ఇంకా 10 సార్లు చూపిస్తాము. బిల్లు దాకా అన్ని ఉంటాయి, చెప్పే పని లేదు. లోడింగ్ లోడింగ్ అంత అది అసలు మరి ఇంకా తెలిసి ఉండి అవి కానీ ఉన్నాయి, ఉంటది. బిల్లు లేకుండా నాకు తెలుసా మరి, నాకు తెలిసిన దానికి మాట్లాడదు. నేను నాకు ఏం తెలియకుండా నిలబెట్టాలంటే నిలబెట్టాము. బండి ఆడి పెడతాం, నా ఇంటికి పెడతాం. దానికన్నా ఒప్పుకోండి మీరు. విజయ్ బిల్లు లేకుండా ఎట్లా పంపించావు? వాట్సాప్ ఉంది, మా ఒరిజినల్ బిల్ ఉంది, వాట్సాప్ ఉంది. నీకు కూడా పెడతాను. పేపర్లు ఆడ ఉన్నాయి, పేపర్ కొట్టిలా వాట్సాప్ మాడు కాదండి. నీకు ఏమా ఆయన తెలుగు మాట్లాడతాడు, తెలుగు డ్రైవర్ అదోనే అయింది కాదు. అట్లా మాట్లాడితే ఎమ్మెల్యే మనం పొద్దున పోకుండా భయం అయితే కదా, కాళ్ళు పట్టుకుంటే కదా లెక్క. అది మిమ్మల్ని కలుసమని చెప్తూ కదనా? నాకెవరు ఫోన్ చేయలేదు. ఎవరండి? అదన ఎమ్మెల్యే పిఏ
అదే పేరు నాగరాజు గౌడ్. నాగరాజా. నాగరాజు గౌడ్ నీకు 2 నెలల కింద ఫోన్ చేసినాను. నీవే చేశారా వేరే వాళ్ళు ఎవరైనా చేశారా? నేనే చేసినాను. నాకు రాలేదండి. ఎవరన్నా మా బ్రదర్కి ఏమైనా చేశారా మీరు? అదే మీదే కదా సప్లై చేసేది. 3 తోలేదు. అది తోలేది నేనేనండి. ఇంకా వేరే వాళ్ళు కూడా తోలుతున్నారు దీంట్లో. నువ్వు ఆదంలోనే ఉంటావు కదా. ఆదంలో ఉంటావు కదా. ఆ మీరు ఆదంలోనే ఉంటారు కదా. అవునండి, అవును. నీకే ఫోన్ చేసినాను. చెప్పండి. సరే మాట్లాడిపోండి. వచ్చే వరకు లారీ పక్కన ఆపుతుంటారు. లేకపోతే స్టేషన్ పంపిస్తాను. కానీ నాకు మీరు ఫోన్ చేయలేదండి. నేను ఆదంలోనే ఉంటాను. సరే ఇప్పుడు వచ్చి మాట్లాడండి. బండి ఇప్పుడు ఎట్లా వస్తారండి? సరే వచ్చినప్పుడు రా.